ఇప్పుడు ఈరోజు రేట్ అయితే 1,56,57 నడుస్తుంది ఈ టైంలో. పొద్దుగల 52 ఓపెన్ అయింది. పొద్దునాటికి ఇప్పటికే 5,000 రూపాయలు ఎక్కువ తక్కువ అవుతుంది. మరి కనుక సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. వ్యాపారము ప్రతి వ్యాపారస్తుడు కూడా ఏదో చేయాలనుకుని ఇప్పుడు అందరు నష్టాలకు పోయిండ్రు. ఈ 3 రోజుల్లోనే ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలు ఒడగొట్టుకొని కూర్చున్నారు. కస్టమర్లు కూడా అదే విధంగా ఒకరిని చూసి ఒకరు కొనుక్కున్నారు. ఏదో పెరుగుతుంది, 10 లక్షలు అవుతుంది వెండి అని, 2 లక్షలన్నర బంగారం అవుతుందని కొనుక్కున్నారు. ఇప్పుడు అందరి ఫోన్లు వస్తున్నాయి. ఏం ధర కొంటావు సేటు, ఏం ధర కొంటావు, ఏం ధర కొనాలి, మేము ఎవరికి అమ్మాలి, మీరు కొనుక్కున్నారు మళ్ళీ మీరు అమ్ముతామంటే మేము ఎవరికి అమ్మాలి. కొనేటోళ్ళే మీరు, అమ్మేటోళ్ళే మీరు. వాళ్ళు లాభం తక్కువైన రేట్ అయినప్పుడు కొంటున్నారు, ఎక్కువ రేట్ అయినప్పుడు అమ్ముతామని వస్తున్నారు. ఇక్కడ కొనేటోళ్ళు ఉంటే మేము కొంటాము, మా దగ్గర కొనేటోళ్ళు లేకపోతే మేము ఎవరికి అమ్మాలి కొనుక్కొని. తినే వస్తువు అయితే కాదు, అయ్యో ఇవాళ వేసుకుందాం రేపు మళ్ళీ ఒక పూట తినకపోతే అనే మాట కాదు. మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. కొంటే 10 రూపాయలు వస్తే మళ్ళీ ఎదుటి వాళ్ళకి అమ్మేస్తాం మేము 10 రూపాయలు చూసుకొని. మా వ్యాపారం అది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులైతే సర్వం గోవింద. ఈ వారంలో చాలా మట్టుకు వ్యాపారస్తులు నష్టపోయింది. తక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్కు అనుకూలమైన రేటు ఉంటే 1 తులం కొనేటోళ్ళు 2 తులాలు కొంటారు, 2 తులాలు కొనేటోళ్ళు 3 తులాలు కొంటారు. 1 తులం కొంటే మాకు 500 మిగులుతాయని మాకు ఆశ ఉంటుంది. ఎక్కువ అమ్ముతేనే కదా మేము బతికేది. పొద్దున్న నుంచి ఇప్పుడు ఈ మధ్యన ఈ నెల నుంచి సరిగ్గా ఒక్కొక్క రోజు బోనియే కూడా కావడం లేదు. వచ్చిన వాళ్ళు బుగులు పడుతుంది. ఏమని రేటు చెప్పగానే అబ్బా సేటు మేము ఫోన్లో చూసినాం ఈ ధర ఉన్నది, పబ్లిక్ అయితే మరి ఇట్లా అంటున్నారు, 2 లక్షలు అయితే నిజమేనా, మేము ఎట్లా అయిపోతుంది, అయ్యేది మాకు తెలియదు, కాంది మాకు తెలియదు. అడుగుతుండ్రు పోతుండ్రు. ధైర్యం ఉన్న వాళ్ళు కొన్ని కొనుక్కపోయినరు, కొనుక్కపోయిన వాళ్ళు ఇప్పుడు అమ్ముతామని ఫోన్ చేస్తున్నారు. అలాకేం సమాధానం చెప్పాను మాకేం అర్థం కావడం లేదు. నడుమ అంతా ఎట్లయిపోయిందంటే ఎటు కానీ వ్యాపారస్తుడి పరిస్థితి మాత్రము అటు మీదికి పోతున్నాడు, కిందికి వస్తలేడు, నడమ ఆగిపోతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ఇబ్బందికరమైన సమస్యనే గోల్డ్ సమస్య, ఇబ్బందికరమైనది. అందుకే సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ పాలిష్ తోటి షోరూమ్లు వచ్చినాయి, అవే సెల్ అవుతున్నాయి. కస్టమర్లు అందరూ అటుదిక్కే మారుతుండ్రు. బంగారం నగలు చేయించుకోనికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా బంగారం కొంటే అదేదో చుట్టుంగురము, తీగే, ఓల్డ్ కాలం పడిగేలు ఇట్లా అంటే ముద్ద రూపకంగానే ఉంచుకుంటుండ్రు తప్ప ఆర్నమెంట్ చేయించుకోవడం అయితే లేదు. మా దగ్గర ముక్కు పుల్ల కాడికేలు కూడా చేపిస్తలేదు. అది తరుగుపోతా సేటు తరుగుపోతుంది, అద్దు మాకు ఎట్లా అట్లా ఇయ్యి మా బంగారం ముద్ద ఇయ్యి చుట్టుంగురం చేపించి